మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఫ్రీ అంటే పెనాయిల్ అయినా తాగుతున్నారండి మనోళ్ళు. ఏం తప్పుగా అనుకోకండి. ఏంటంటే అట్లున్న సిచ్యువేషన్ వీళ్ళది. మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటంటే మనం పొద్దుందాకా కష్టపడితే కైకి చేసుకోనికైతే 700, 800, 1000 రూపాయలు వస్తాయి. లేదు అంటే చదువుకున్నోడు జాబ్ చేస్తే 1000, 2000, 3000 ఇట్లా వస్తాయండి. ఊరికే అయితే మనకు రావు కదా, ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. కానీ ఊరికే ఇవ్వడు, మనకి ఇయ్యడు. మనం ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇట్లా ఫోన్ చేసి హలో మీకు లక్కీ డ్రా తాకింది, మీ నెంబర్ మీద మీ లక్కీ నెంబరు, మీకు కార్ గిఫ్ట్ వచ్చింది, అది గిఫ్ట్ వచ్చింది, ఇది గిఫ్ట్ వచ్చింది అని చెప్తే మనం ఎట్లా నమ్ముతాం చెప్పు? అసలు నమ్మకాడికి అసలు మనం ఎవడన్నా మనకు ఫ్రీగా డబ్బులు ఇస్తాడా? అది తప్పేవాళ్ళు మనదే తప్పు కదా. మనలా మోసం చేయడానికి కారణం మనమే మోసపోతాను, వాళ్ళు మోసం చేసేవాడు. చెప్పుడుతోనే అబ్బా కార్ గిఫ్ట్ వచ్చిందా అది ఇది అని దెబ్బలు ఎగరేసుకుంటా ఇది అది చేస్తాం. మనకి ఎందుకు ఇస్తారు కారు? ఇప్పుడు 6-7 లక్షలు 10 లక్షల కారు మనకి ఎందుకు ఇస్తారు అసలు? ఇయ్యరు కదా. అది కొంచెం అన్న కామన్ సెన్స్ ఆలోచించాలి. వాడేంది ఫోన్ చేసి ఇది కారు గిఫ్ట్ వచ్చింది అన్న వాళ్ళే నీకు పేపర్స్ కింద అయితే దీనికి డెలివరీ ఛార్జీలు ఇవి అది ఇది అని ఆడు మెల్లగా పైసలు అన్ని కొడతారు. అని పైసలు అన్ని కొడతారు. కొట్టిన తర్వాత కదా అయ్యో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అంటే మోసపోయినామని అప్పుడు బాధపడతాం. ఫ్రీ వచ్చే సొమ్ము ఎన్నటికీ మనది కాదు. కష్టపడ్డ సొమ్ము అయితేనే మనది మనం ఇది చేయచ్చు. ఫ్రీ వచ్చే సొమ్ముకి ఎప్పుడు ఆశపడకండి. మళ్ళీ కొంతమంది ఏంటంటే ఓటీపీలు పంపుడు కానీ అది ఇది పంపుతాను కదా. అసలు మనం ఓటీపీ వాళ్ళకి ఎందుకు చెప్పుడు? అసలు ఇప్పుడు వాడు ఎవడో ఫోన్ చేసి ఏదో చెప్తా అంటాడు. మనం ఎందుకు అసలు నమ్మాలి? బ్యాంక్ వాళ్ళం అని అదని ఇదని నీ కేవైసీ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పినా కానీ మనం అసలు నమ్ముడు ఎందుకు? ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాం, మీరు ఆలోచించండి. ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి. బ్యాంకులు మనము పోయి ఆడ లైన్కు నిలబడి మస్తు మంది ఉంటారు లైన్లలో, ఇటు మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. వాళ్ళందరు లైన్కు 20-20 మంది నిలబడి మనం కనీసం మన డబ్బులు మనం వేయడానికి పోయినా లైనే, తీయడానికి పోయినా లైనే, దేనికైనా లైనే. కనీసం మనం పోయి ఏదైనా సార్ నా అకౌంట్ ప్రాబ్లం ఉన్నదంటేనే వాళ్ళు ఏం చేస్తారు, అకౌంట్ ప్రాబ్లం ఉన్నదా ఒక ఫామ్ ఇస్తారు, దీనికో నువ్వు ఈ ఫామ్ ఫిల్అప్ చేయి, సంతకాలు పెట్టు అని పెట్టించుకొని మేనేజర్ సంతకాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కనీసం అదంతా ఎందుకు? ఇప్పుడు మన బ్యాంకు అకౌంట్ మన ట్రాన్స్లేషన్ తీసుకోవాలంటేనే ఫామ్ ఫిల్అప్ చేసి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి, మన సిగ్నేచర్లు ఉంటాయి. ఎందుకోసం ఏంది అనేది మొత్తం అడిగి వాళ్ళు మేనేజర్ సంతకం పెట్టినాక అప్పుడు వాళ్ళు మన అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం మనకి ఇస్తారు. ఏదంటే మన లోన్ తీసుకోవడానికైనా దేనికైనా అవసరం ఉండి బ్యాంకు పోతే ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఆ ప్రాసెస్ ప్రకారం ఇస్తారు. ఉత్తగానే ఊరికి వేయరు కదా. ఎప్పుడు కానీ బ్యాంకు వాళ్ళు అస్సలు మనకు ఫోన్ చేసి మన అకౌంట్ గురించి అడిగే ప్రసక్తే లేదు. ఎందుకనంటారా? కొన్ని కోట్ల లక్షల మంది ఉంటారు అకౌంట్ హోల్డర్లు. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయరు. అసలు వాళ్ళ పని వాళ్ళకే తీరదు బ్యాంకు వాళ్ళకు. మనం పోతేనే అడుగుతూనే మనం పోతా అంటారు. రెగ్యులర్ పోతా అంటే ఒక 4-5 రోజులు మనకైనా పెద్ద పని అయితే 4-5 రోజులు, లోన్లు అయితే 4-5 రోజులు అవుతుంది. చిన్న పనులు అయితే 2-3 రోజులు అయితే. కనీసం ఒక్కరోజు పోయినతే సాయంత్రం అయితే ఓ రోజు అట్లుంటది. మనం పోంది వాళ్ళు అసలు ఏ పని కూడా చేయరు, మనకు ఫోన్ కూడా చేయరండి. అటువంటప్పుడు మనకు ఎవరో బ్యాంకు వాళ్ళు చేసి నీ కేవైసీ లేదు, నీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నది, అది ఉన్నది ఇది ఉన్నది అంటే మీరు ఎందుకు నమ్మాలి? అసలు నమ్మదు కదా. అసలు మనకు అది తెలుసు. మనం బ్యాంకు ఓనర్లో ఎవరం లేరు, అందరం పోతాం. బ్యాంకు పోయినప్పుడు అక్కడ ప్రాబ్లం ఎట్లున్నదో మీకు తెలిసి కూడా ఎవడో ఫోన్ చేస్తే వాడిని నమ్మి మీరు ఎందుకు మోసపోతాను? అసలు వాడు మోసం చేసి కాదు, మీరే ఫస్టే మోసపోతాను. ఇట్లా చెప్పుడుతోనే అట్రాక్ట్ అయిపోతాను అన్నట్టు. అది తప్పు. అది మన దాంట్లో తప్పు ఉన్నది కాబట్టి మనమే ఆలోచించి స్టెప్ వేయాలి. మనం గట్టిగా ఉన్నాం అనుకో, ఆడు ఫోన్ చేసినప్పుడు అవునా బ్యాంకా ఏ ఊరు రాని ఒక్కసారి వాడిని నువ్వు ఒక్క వార్నింగ్ ఆడు మళ్ళీ నీకు ఫోన్ చేస్తున్నాడు. నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి అలాంటి. సరే ఎంతవరకు మాట్లాడుతున్నాను మాట్లాడి కూడా విని 4 దొబ్బితే ఆడు సపరేట్గా వీకెండ్. ఎవరు రారు మనకు, బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కాల్ చేయరు, ఎలాంటి కాల్స్ రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వడ్డీ ఉన్న కాడ మనం మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది అంటే కొంతవరకు మంచి జరిగితే మంచి,
కానీ ఏదైనా రాంగ్ జరిగినప్పుడు అది ఎంత పెద్ద మన లైఫ్ వేస్ట్ డిస్టర్బ్ చేస్తుంది అంటే వేరే లెవెల్ ఉంటుంది అది. అదే మనం ఇప్పుడు తక్కువ వడ్డీకి అని మనం అనుకుంటాం, కానీ సేఫ్టీ చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. సేఫ్టీ చూసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద బ్యాంకులు, ఎస్బీఐలు, హెచ్డిఎఫ్సిలు, ఇంకా చాలా బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులు మనకు వడ్డీ ఇవ్వాలంటే ఇయ్యరా? ఇప్పుడు 5%, 7%, 6%, 8, 9, 10 ఇట్లా ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఇచ్చేది ఎంత మా అంటే 50 పైసలు, 40 పైసలు, అంతకు మించి అసలు మనం ఫిక్స్ చేస్తే కొన్ని సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు ఎంతో మనం డబల్ అవుతాయి. లేదు అంటే ఒక 50 పైసలు, 40 పైసలు మనకు ఇంట్రెస్ట్ కలిపి ఇస్తూ ఉంటుంది. ఆయన వేరే కాడ మేము 5 రూపాయల వడ్డీ ఇస్తాం, 3 రూపాయల వడ్డీ ఇస్తాం, 4 రూపాయల వడ్డీ ఇస్తాం అంటే మనం సట్ట ఎటు ఆలోచించాం, వడ్డీ బాగా వస్తుంది కానీ ఆయన దగ్గర పోయి ఉన్న పైసలన్నీ అననే ఇస్తాం. మనం ఇప్పుడు ఇప్పుడు మొన్నటి దాకా కూడా టీవీలో న్యూస్ కూడా వచ్చింది. చాలా మంది పాపం వాళ్ళు ఆర్మీలో డ్యూటీ చేసిన వాళ్ళు వీళ్ళు జాబ్ ఇన్ని సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు జాబ్ చేసిన వాళ్ళు కూడా పాపం రిటైర్మెంట్ డబ్బులన్నీ ఇల్లు కట్టుకుందామని, పిల్లల పెళ్లిళ్ళు చేద్దామని, చదివిపిద్దామని, ఇవన్నీ ఎన్నో కోరికలు పెట్టుకున్న డబ్బులు రిటైర్మెంట్ తర్వాత ఏమంటే గియని డబ్బులు మనకెందుకు, మన దగ్గర ఉండడు, ఏమైనా వడ్డీకి ఇస్తే మంచిగా వస్తాయి కదా అని ఆశపడతారు. ఆశపడి ఏం చేస్తారు, వాడు ఏదో ఎక్కువ వడ్డీ అన్న వాళ్ళే అందులో ఎత్తాంటారు. ఇప్పుడు అందులో వేసిందంటే ఏమైతే, వాడు ఉన్న రోజులు సేఫ్టీ ఉంటే మాదే, కానీ వాడు వెళ్ళిపోయింది అనుకో, మీ పరిస్థితి ఏమైతే, మీ లైఫ్ అంతా గోలే అయిపోతుంది కదా. ఉన్న డబ్బులన్నీ మాయమైతే ఇప్పుడు అందరు అట్లే కదా, కొన్ని కోట్ల స్కాములు జరిగి వెళ్ళిపోతాడు. అదే నువ్వు ఎప్పుడు ఎక్కడైనా చూడు, ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, ఈ బ్యాంకులు ఎప్పుడైనా వెళ్ళిపోయినాయా, ఏదైనా బోర్డు తిప్పేసినా ఏది తిప్పేయలే. ఎందుకు తిప్పేయలేదు? ఒక రూల్ ఉంటుంది, అలా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, మనకు ఇంట్రెస్ట్ కూడా తక్కువనే వస్తుంది, లాభం తక్కువనే ఉంటుంది, కానీ సేఫ్టీ ఉంటుంది, మీ లైఫ్ అంతా సేఫ్టీ ఉంటుంది. ఆ డబ్బు అనేది ఒక్క రూపాయి కూడా ఎటు పోకుండా మీ సేఫ్టీ లాకల్లో మీ జేబులు ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించి సేఫ్టీ చూసుకోండి. ఎవరో చెప్పిండని ఆ ఫ్రెండ్ చెప్పిండు, ఈ ఫ్రెండ్ చెప్పిండు, వాడు వాడి ఎక్కుతాడు, వీడి వాడి ఎక్కువ ఇస్తాడని చెప్పి రేపు బోర్డు తిప్పేసినాక రోడ్ల పంటి పోయి ఎవరిని అడిగినా ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏం చేస్తాను, డబ్బులని కట్టలు మంచిగా కోట్ల జమైన వాళ్ళు ఆయన పట్టుకుంటాను, ఇతర దేశాల్లో పోతాను. మనం 4 రోజులు అటు ఇటు రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఎవ్వరు ఏం చేసినా వాడు వచ్చి 4 రోజులు జైలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మన కుటుంబాలే వేస్ట్ అవుతాయి. కాబట్టి మన తెలియకపోతే మనం ఉపయోగించుకొని, లేదు అంటే ఏమన్నా మంచి ల్యాండ్స్ ఉంటే ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ కాకుండా రేపైనా మనీ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ఎంతో కొంత మనం ₹1,00,000 పెడితే కనీసం 1,50,000 వస్తాయి. అట్లన్నా చేసుకోండి. లేదంటే ఓ ఇండ్లన్నా కట్టుకోండి. లేదంటే డబ్బులు ఉన్నాయి కదా, రేపు పెళ్లిళ్ళు చేయాలి, రేపు చదువులకు కావాలంటే మంచి గవర్నమెంట్ బ్యాంకులో పోయి ఇంట్రెస్ట్ చూసుకొని, తక్కువ ఉన్నా కానీ సేఫ్టీ చూసుకొని అందులో వేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇట్లా చేసుకుంటే సేఫ్టీ ఉంటుందండి. ఉత్తగా వాడిని మనం అనుడింది, వాడితో మనం ఇది చేసేది ఎక్కువ అని ఎప్పుడు ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయద్దు. మనం కష్టపడ్డ సొమ్ము మనకు ఎంత కష్టపడతాం, ఊరికే రావు అన్నట్టు కష్టపడితేనే డబ్బు వస్తుంది. కాబట్టి మనం ఆ డబ్బును సేఫ్టీ, మనం సంపాదించుడు కాదు, సంపాదించుడు కంటే ఇంకా డబ్బును సేఫ్టీగా చూసుకోండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతాను, అధిక తెలియజేయండి. కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ మీకు నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. జై హింద్.